నమస్తే బాబాయ్, మీ పేరు? నా పేరు రాము అండి. రాము గారు ఏం చేస్తుంటారు? నేను ప్లాట్ఫామ్ పెట్టుకుంటాను. ఎక్కడండి ఉండేది? ఆడుతున్నారు ఇల్లు మాది ఎదరంగా. ఓటు వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? చాలా రోజులు అయిందండి వచ్చి. అంటే మీకు ఓటు వచ్చిన తర్వాత ప్రతిసారి ఓటేసారా మిస్ అవ్వకుండా? మిస్ అవ్వకుండా వేసానండి. అందులో తెలుగుదేశానికి వేసాను నేను ఎక్కువ. ఎందుకని? నాకు ఆయన అంటే అభిమానం ఎక్కువ. మా నాన్నగారు చిన్నప్పటి నుంచి కాంగ్రెస్, నేను తెలుగుదేశం. ఎన్ రామారావు స్థాపించి కానీ నేను తెలుగుదేశానికి. ఇక్కడ అభివృద్ధి జరుగుతుందా మరి? తెలుగు బాగానే జరుగుతుందండి, అన్నీ బాగానే జరుగుతున్నాయి. అంటే ఈ పింఛన్లు కానీ అలాగే పసుపు బాగానే వస్తున్నాయి. అయితే నేను పెట్టుకోలేదు ఈ సంవత్సరం. నాకు 56 సంవత్సరాలు. ఇప్పుడు ఈ పసుపు కుంకుమ కింద మీ ఆడవాళ్ళకి ఆడవాళ్ళకి వచ్చిందండి. ఎలా ఫీల్ అవుతున్నారు మరి వాళ్ళు? బాగానే ఫీల్ అవుతున్నారు. ఈసారి మరి ఎవరు అధికారంలోకి వస్తారంటారు? నేను చంద్రబాబు నాయుడు అనుకుంటున్నాను. మరి మీ గుడివాడ నియోజకవర్గంలో ఎలా ఉంటుంది రాజకీయం ఈసారి? బాగానే ఉంటుందండి. అంటే అటు వైసీపీ నుంచి కొడాలి నాని గారు ఉన్నారు, తెలుగుదేశం నుంచి అవినాష్ గారికి ఇచ్చారు. మరి దాని గురించి కొద్దిగా పోటీ చేస్తున్నాం. ఎలా ఉంటుంది మరి ఇద్దరి మధ్య పోటీని నేను తెలుగుదేశం అనుకుంటున్నాను. తెలుగుదేశానికి ఎందుకని? ఆయన పనులు చేయడం బట్టి బాగా చేస్తున్నాడు. మన ఈ మధ్య పోలవరాలు వచ్చాను, అక్కడ పని బాగానే చేస్తున్నాడు. ఎలకోకుండానే వెళ్ళి నేను అబద్ధం ఆడుతున్నారు. నీ వెళ్ళి చూసి వచ్చాను నా కళ్ళతోనే. బ్రహ్మాండంగా చేస్తున్నాడు. పట్టు సేమ అన్నీ బాగానే చేశాడు. తర్వాత ఇక్కడ చంద్రపూడి తిరుపతి పథకం కూడా బాగానే కడుతున్నాడు. అంటే దేవినేని అవినాష్ గారు మరి ఇక్కడ కొత్త కదా, అందరినీ కలుపుకుపోతున్నారా? కలిగిపోతాను. ఈసారి విజయం ఉంటుందా మరి? ఆయన ఉంటుందండి. ఈసారి కంపల్సరీగా గెలిపిస్తాం ఆయన. గుడి వాళ్ళనే తెలుగుదేశం జెండా ఎగరాలని మా పట్టుదల. ఈ ప్రతి సంవత్సరం ఆయన గెలుతున్నాడు. ఈసారి ఈయన గెలిపేదారని 2 సార్లు మాత్రం తెలుగుదేశంలో గెలిచాడు నానే. ఈసారి మాత్రం ఆయన వల్ల అభివృద్ధి చేయలేదు. ఈ నా చైర్మన్ గారు దాంట్లో వెళ్ళిన తర్వాత ఎన్ని అభివృద్ధి చేశారు, అన్ని పాకలు తీపిచ్చేసారు, అన్ని రోడ్లు వేపించాడు. చాలా బాగుంది. గ్యారంటీగా ఈసారి కొడాలి నాని గారి హ్యాట్రిక్ విజయాల పరంపరకి అవినాష్ గారు బ్రేక్ వేస్తారంటారు? వేస్తాడండి బ్రేక్. కుర్రాడు ఎగుతూ బాగుందండి. అబ్బాయి చాలా బాగా చేస్తున్నాడు కుర్రాడు. చాలా మంది వెనకాల తిరుగుతున్నారు. ఈసారి పట్టుదలకి నిలబెట్టాలని ఆయన్ని. నమస్తే, మీ పేరు? శ్రీను గారు ఏం చేస్తుంటారు? నేను ఫైనల్ వ్యాపారం. మీకు ఓటు వచ్చిందా? వచ్చింది. ఎన్ని సంవత్సరాలు అవుతుంది వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. ఏప్రిల్ 11 వేయబోతున్నారు ఓటు. యాత్నం ఉందా? ఓటు చూసుకున్నారా? చూసింది. ఎక్కడ మీరు ఉండేది? ఎక్కడ? మార్కెట్ సెంటర్. ఎలా ఉంటుంది అక్కడ? అభివృద్ధి ఎలా ఉందంటారు? బాగానే ఉంది. నాయకుల పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉంది. మరి సార్ మీ నియోజకవర్గంలో పోటీ ఎలా ఉండబోతుంది? అటు తెలుగుదేశం ఇటు వైసీపీ అభ్యర్థులు ఇద్దరు కొంచెం బాగా పేరున్న వ్యక్తులు ఉన్నారు. ఇద్దరి మధ్య ఎలా ఉండబోతుంది అంటారు పోటీ అని? టీడీపీ వస్తుంది. టీడీపీ ఎందుకని? కన్ఫామ్ చేశారు అభివృద్ధి. అంటే దేవినేని అవినాష్ గారి ప్రభావం ఖచ్చితంగా ఉంటుందంటారా? ఉంటుంది. ఎంతవరకు ఉండొచ్చు? పోటీ కూడా ఉంటుంది. ఎంతవరకు ఉండొచ్చు అవినాష్ గారు? చాలా వరకు ఉంటుంది. ఎందుకని? ఇది పక్కా టీడీపీ గుడివాడ. హ్యాట్రిక్ విజయాల పరంపరకి దేవినేని అవినాష్ గారు చెక్ పెట్టబోతున్నారంటారా? అవును, పెడతారు ఖచ్చితంగా. నమస్తే బాబు గారు, మీ పేరండి? నా పేరు కోటేశ్వరరావు. నాన్న కోటేశ్వర గారు ఏం చేస్తుంటారు? కోళ్ళ వ్యాపారం. ఓటు వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 30 సంవత్సరాలు. 30 సంవత్సరాలు. అంటే ప్రతిసారి వేసారా మీకు ఎలక్షన్లో వచ్చిన ప్రతిసారి ఓటు అనేది? ఎప్పుడు మిస్ అవుతుంది? మరి రేపు ఏప్రిల్ 11 కూడా వేయబోతున్నారు. తెలుగుదేశానికి వేద్దాం అనుకుంటున్నాను. ఎందుకని? చంద్రబాబు నాయుడు గారు మంచి పని చేశాడు కదా, అందుకని. ఎన్నో వార్డు మీరు ఉండేది? 4వ వార్డు. అక్కడ అభివృద్ధి ఎంతవరకు జరిగింది? బాగా చేశారు.